అరిముకంద్ పాండాను కూడా ఎస్పీ కలెక్టర్ అలానే మిగిలినటువంటి యంత్రాంగం కూడా పిలిచి విచారించినట్లుగా తెలుస్తోంది. సో వారి దగ్గర నుంచి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఆయన ఏం చెప్తున్నారంటే ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రధానంగా ఆలయ నిర్వాహకులు మాత్రం ఇంతమంది వస్తారని మేము ఊహించలేదు అని చెప్పి కూడా చెబుతున్నట్టు తెలిసింది. పైగా రైలింగ్ కూడా ఆ 20 మెట్లు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఫ్లోర్కి ఆ 20 మెట్లు రైలింగ్ కూడా స్ట్రాంగ్గానే ఉందని, అది స్టీల్ రైలింగ్ అని తాత్కాలికంగా ఏర్పాటు చేసింది కాదు అని కూడా ఆయన కలెక్టర్ ఎస్పీలకు చెప్పినట్టు తెలిసింది. ఈ సంఘటన ఈ విధంగా జరుగుతుంది అని కూడా మేము ఊహించలేదు అని చెప్పి ఆలయ నిర్వాహకులు కలెక్టర్ ఎస్పీకి చెప్పినట్టు సమాచారం అందుతుంది. అయితే మృతులు ఎక్కువ మంది ఉండటం, డెత్ టోల్ కూడా పెరగటంతో ఆయన కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆయన అనంతపురంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. చివరికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా మరణించిన కుటుంబాలకు సంతాపం, సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వాళ్ళకు మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి వైద్య సహాయాలు అందించేందుకు వైద్యానికి అయ్యే ఖర్చులు 50,000 రూపాయలు ఇవ్వాలి అని ఇస్తాము అని కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే కేవలం సంఘటన జరిగిన కారణం అయితే మాత్రం రైలింగ్ ఊడిపడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని, పైగా మరణించిన వారిలో కూడా 9 మంది మహిళలు కావటం, 12 సంవత్సరాల బాలుడు కావటంతో కూడా అందరి హృదయాలను కలిచివేసింది. మహిళలంతా కూడా పుణ్యస్నానాలు ఆచరించి పరమ భక్తి ప్రపత్తులతో వాళ్ళంతా కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు అక్కడికి వచ్చిన సమయంలో ఈ దుర్ఘటన జరగటం అక్కడ ఉండే వారితో పాటు అక్కడికి వెళ్లిన వారిని కూడా తీవ్రంగా విషాదంలో ముంచెత్తింది. నేపథ్యంలోనే జరిగిన సంఘటన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కలవరం రేకెత్తించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురంలో ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా గంటకు కూడా అక్కడ ఎవరైతే స్పాట్లో ఉన్నారో మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరోవైపు విజయవాడలో ఉన్న హోంమంత్రి అనిత, ఆమె ఫ్లైట్ దిగి విజయవాడ ఎస్ఎల్వి మెడోస్కు వచ్చింది. అక్కడికి ఇంటికి చేరుకున్న మరుక్షణమే ఆమెను తిరిగి వెళ్ళిపోవాలి అని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఆమె హైదరాబాద్కు ప్రత్యేక విమానం అరేంజ్ చేస్తే అక్కడి నుంచి లోకేష్ వీళ్ళిద్దరూ కూడా కలిసి నేరుగా అక్కడికి శ్రీకాకుళం వెళ్ళాలి అనే ఆదేశాలు జారీ చేయడంతో పాటు అక్కడికి వెళ్ళి ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించడంతో పాటు ఆసుపత్రి వద్ద ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి ఇంకా మరింత మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం నుంచి అవసరమైతే రిమ్స్ నుంచి వైజాగ్ కేజీహెచ్కి తరలించడం కానీ, ఒకవేళ తరలించలేని దశ ఉంటే వైజాగ్ కేజీహెచ్ నుంచి వైద్యుల్ని తీసుకువెళ్ళి అక్కడ వైద్య సహాయం అందించాలి అని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కలెక్టర్ ఎస్పీతో పాటు మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వీళ్ళంతా కూడా అక్కడ సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం సంఘటన జరిగిన అనంతరం అంటే చాలాసేపటి వరకు కూడా శ్రీహరి ఎవరికీ తెలియలేదు. ఈరోజు శనివారం కావడంతో శ్రీవారికి కొన్ని సేవలు కూడా ఉంటాయి. ఆ సేవల అనంతరం కూడా ఒక్కసారి దర్శనానికి అనుమతించడంతో వీళ్ళంతా కూడా నెట్టుకొని ముందుకు వెళ్లటంతో సంఘటన జరిగింది అని, పైగా మెట్ల మార్గంలో కూడా 20 మెట్ల మార్గం ఏదైతే ఉందో ఆ మెట్ల మార్గంలో కూడా ఒకేసారి నెట్టుకోవటంతో ఆ ప్రెషర్కి ఆ రైలింగ్ కూడా విరిగి పడిపోయింది అని చెప్తున్నారు. కరెక్ట్గా ఈ 20 మెట్ల కిందనే ఇంకో క్యూ లైన్, పైకి వెళ్లే క్యూ లైన్ కూడా ఉంది. వాళ్ళంతా వచ్చి ఒక్కసారిగా కింద ఉన్న వాళ్ళ మీద పడిపోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవటంతో 20 మెట్ల దూరం నుంచి కిందకి పడిపోవటం అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్కు పడిపోవటం, ఈ పడిపోవటంతోనే ఊపిరాడక అనేక మంది మరణించి ఉంటారని కూడా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి కూడా ఇదే సమాచారం అందుతుంది. శ్రీహరి, రామారావు, ఒక విషయం మనం తిరుపతి కావచ్చు లేకపోతే అప్పన్న ఆలయం దగ్గర జరిగినటువంటి తొక్కిసలాట్ల తర్వాత మనకు మంత్రి రామనారాయణ రెడ్డి కూడా చెప్పారు. సో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు, హోంమంత్రి, రెవెన్యూ, అలానే దేవాదాయ శాఖ మంత్రితో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అంటే ముఖ్యంగా పెద్ద పెద్ద ఆలయాల విషయంలోనే ప్రధానంగా మనం ఇప్పటి వరకు కొన్ని ఘటనలు జరిగాయి. ఎందుకంటే కొన్ని వేల సంఖ్యలో తిరుపతి లాంటి చోట్ల లక్షల సంఖ్యలో కూడా భక్తులు వస్తూ ఉంటారు, ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో, బ్రహ్మోత్సవాలు, ఇలాంటి సందర్భాల్లో. సో ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ప్రైవేట్ ఆలయాలకు సంబంధించిన విషయంలో కూడా కొంత ప్రభుత్వం దృష్టి పెట్టాలి, అలానే వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయం. అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి భక్తులకు సరిపడా సదుపాయాలు అంటే క్యూ లైన్ల నిర్వహణ కానీ, లేకపోతే అక్కడ సిబ్బంది, ఆలయానికి సంబంధించినటువంటి వారు కానీ, లేకపోతే స్వచ్ఛందంగా అనేక మంది సేవకులు వస్తుంటారు, సేవలు చేస్తూ ఉంటారు, శ్రీవారి సేవకులు లాంటి వాళ్ళు. సో వారు కానీ ఇలాంటి వారు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదేమో. సో కాబట్టి ఇలాంటి ఆలయాల విషయంలో
భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు కానీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఆ దిశగా కూడా ప్రభుత్వం స్పందించబోతోందా? ఎస్, ఇంతకుముందు మీతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన కూడా ఇదే విషయం చెబుతున్నారు. ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయం కాదు, ప్రైవేట్ ఆలయం. పైగా 4 నెలల క్రితమే దర్శనాలు ప్రారంభమైనాయి. అందువలన అసలు చివరికి నిర్వాహకులు కూడా ఈ రోజు ఇంతమంది వస్తారు అని చెప్పి అంచనా వేయలేకపోయారు. పైగా అక్కడ ఒక ఆలయం ఉంది, ఆ ఆలయానికి సంబంధించి భక్తులు వస్తున్నారు. ఏదైతే శని ఆదివారాలు ఇతర పర్వదినాల రోజు హాలిడేస్ రోజు ఎక్కువ మంది వస్తున్నారు అనే విషయం ప్రభుత్వానికి తెలియదు, అక్కడ ఉన్న అధికారులకు కూడా తెలియదు. సోషల్ మీడియాలో జరిగిన విస్తృత ప్రచారం నేపథ్యంలోనే ఈ విధంగా భక్తులు వెళ్ళి ఉంటారని చెప్పి అంచనా వేస్తున్నారు. అయితే తిరుమలలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ టోకెన్లు తీసుకోవటానికి వెళ్లే భక్తులకి కింద ఉండే ఆ ప్రాంగణం నుంచి వదిలిన సమయంలో అక్కడ ఒకసారి తొక్కిసలాట జరగటం, అదేవిధంగా సింహాచలంలో అప్పన్న దేవస్థానంలో కూడా గోడ విరిగి పడి కొంతమంది భక్తులు మరణించిన నేపథ్యంలో ప్రభుత్వ ఆలయాల్లో ఈ విశేష పర్వదినాల రోజు భక్తుల రద్దీని తట్టుకునేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కేబినెట్లో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, హోం మంత్రి వంగలపూడి అనిత గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ చాలా రికమెండేషన్స్ను కూడా ఇప్పటికే ప్రభుత్వానికి చేసింది. అయితే ప్రైవేటు ఆలయాలు ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు ఈ ప్రైవేటు ఆలయాల్లో కూడా ఎక్కడైతే భక్తుల రద్దీ ఎక్కువ ఉందో, అదేవిధంగా ఈ ప్రైవేట్ ఆలయాలకు విశేషంగా భక్తులు ఎక్కువ మంది వస్తున్నారో ఆయా పర్వదినాలు ఏంటనేది ఐడెంటిఫై చేసి ఈ ప్రైవేట్ ఆలయాల్లో కూడా ఆ రోజు ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన ఇప్పుడు ఈ కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట అనంతరం కూడా అందరికీ అర్థమవుతుంది.